సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పాత రోజులు మళ్ళీ చూడబోతున్నామా? ఒక పక్క నుంచి కరోనా ముంచుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దేశంలో కూడా యాక్టివ్ గా చాలా కేసులు ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతోంది. ఇప్పటికే విపరీతంగా కేసులు కూడా పెరుగుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు 4026 యాక్టివ్ కేసులు దాటినట్లుగా కూడా తెలుస్తోంది. గత 24 గంటల్లోనే 5 మరణాలు సంభవించినట్లుగా సమాచారం. కేరళలోనే అత్యధికంగా మనం చూస్తే 1416 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. ఢిల్లీలోనూ ఒక్కసారిగా కేసులు ఉధృతి పెరిగినట్లుగా తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా టెన్షన్ నెలకొన్నట్లుగా మనకైతే ఇప్పటి వరకు ఉన్న లెక్కల్ని బట్టి తెలుస్తోంది. కరోనా ముంచుకొస్తుంది. చాప కింద నీరులా దేశంలో మహమ్మారి కమ్మేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరగడం గుబులు రేగుతుందని చెప్పొచ్చు. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతూ ఉండడంతో పాటు మరణాలు కూడా నమోదవుతున్న సిచ్యువేషన్ అయితే మనకి కనిపిస్తోంది. ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని డాక్టర్స్ చెప్తూనే చాలా జాగ్రత్తలు కూడా అవసరమని వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీటంతటికీ కూడా రోజులు మనకి 5-6 రోజుల వ్యవధిలోనే కేసులు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సుమన్ టీవీ కూడా ఎప్పటికప్పుడు వీటి మీద అప్డేట్స్ ఇస్తూనే ఉంది. కరోనా కేసులకి సంబంధించి కూడా చూస్తూనే ఉన్నాం. మంగళవారం నాటికి దేశవ్యాప్తంగా యాక్టివ్ కోవిడ్-19 కేసుల సంఖ్య 4000 మార్కును దాటినట్లుగా స్పష్టమవుతోంది. ప్రస్తుతం దేశంలో మొత్తం 4026 యాక్టివ్ కోవిడ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇప్పటి వరకు కూడా 5 మహమ్మారికి బలైనట్లుగా అధికారిక లెక్కలు చెప్తున్నాయి. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళ అగ్రస్థానంలో కొనసాగుతోంది. స్టార్టింగ్ లో కోవిడ్ వచ్చినప్పుడు కూడా మనం చూసాం కేరళలో కోవిడ్ ఎంత విలయ తాండవం చేసిందో చూసాం. అలాగే మనం మహారాష్ట్రలో కూడా విపరీతంగా కేసులు పెరిగిన పరిస్థితి మనకి కనిపించింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవుతుందా అంటే మనం అజాగ్రత్తగా ఉంటే ఖచ్చితంగా రిపీట్ అవుతుంది. ఎందుకంటే మనం మాన్సూన్లోకి వర్షాకాలంలోకి కూడా ఎంటర్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రోజుకొకలాగా వాతావరణం ఉంటున్న పరిస్థితి కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మంగళవారం ఒక్కరోజే కేరళలో 171 కొత్త కేసులు వెలుగు చూడగా రాష్ట్రంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 1416కి చేరింది. దేశ రాజధాని ఢిల్లీలోనూ కోవిడ్ కేసుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల కనిపించిందని అంటున్నారు. కొత్తగా 124 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఢిల్లీలో యాక్టివ్ కేసుల సంఖ్య 393కు పెరిగింది. మహారాష్ట్రలో తాజాగా 69 కొత్త కేసులు నమోదవగా ఇక్కడ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా 494కు చేరినట్లుగా తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్లో కొత్తగా 11 కేసులు నమోదు కాగా ఆ రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 372గా నమోదైంది. మనం టోటల్ గా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా కేసులు విపరీతంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ కరోనా పంజా విసురుతోందా అంటే ఖచ్చితంగా విసరబోతుంది అనే లెక్కలైతే చెప్తున్నాయి. మనం చాలా జాగ్రత్తలు అవసరం. ఇమ్యూనిటీ బూస్టర్స్ పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాక్సిన్స్ వేసుకున్న వాళ్ళు సేఫ్ అని కూడా డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం భయపడాల్సిన అవసరం లేదు అని చెప్తూనే జాగ్రత్తలు అయితే తప్పనిసరి అని అంటున్నారు. మాస్క్ మనం ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించడం, శానిటైజేషన్ చేయించుకోవాలి. అలాగే శానిటైజర్ కూడా మనం రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉండాలి. ఇవన్నీ కూడా డాక్టర్స్ సూచిస్తున్న సూచనలుగా అయితే మనం పాటించాలి. ఇవి ఎప్పటికీ కూడా కరోనా వచ్చినప్పటి నుంచి కూడా మన జీవితంలో ఒక భాగం అయిపోయినట్లుగా కూడా మనకి కనిపిస్తుంది. ఎందుకంటే కరోనాలో ఒమిక్రాన్ లాంటి వేరియంట్స్ వస్తూనే ఉన్నాయి. వాటికి ఒమిక్రాన్కి సబ్ వేరియంట్స్ పుట్టుకొస్తూనే ఉన్నాయి. JN.1 ఏదైతే ఉందో అది ఎక్కువగా బయటకు వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. వీటి వల్లనే ఎక్కువ కేసెస్ కూడా పెరుగుతున్న కనిపిస్తుంది. ఫ్లూ లాంటివి మనకి జనరల్గా మనకు సీజనల్ మారినప్పుడు కూడా మనకు వస్తూనే ఉంటాయి. బట్ అయినా కూడా మనం సీజనల్గా వచ్చే వ్యాధులే కదా అని చెప్పి లైట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒమిక్రాన్ ఏ జలుబు తలనొప్పిలాగే నిత్యం మనతో పాటు ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. 3 రోజుల కంటే ఫీవర్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన పరిస్థితి, ఖచ్చితంగా మనం టెస్ట్ చేయాల్సుకున్న సిచ్యువేషన్ కూడా మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మనం అజాగ్రత్తగా ఉండడం వల్ల మాత్రమే జరుగుతుంది. మనం చిన్న చిన్న ప్రికాషన్స్ పాటిస్తూ ఉంటే, జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే కూడా కరోనా మన దరికి చేరదు. ఎందుకంటే ఆల్రెడీ మనం అన్ని కూడా వ్యాక్సిన్స్ వేసుకున్నాం కాబట్టి దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్న పరిస్థితి, మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికే ఈ ప్రయత్నం కూడా. దేశంలో ముఖ్యంగా దక్షిణ పశ్చిమ భారత రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లే కారణమని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR డైరెక్టర్ జనరల్ రాజీవ్ బాహల్ సోమవారం అయితే ధృవీకరించడం జరిగింది.
ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న ఈ సబ్ వేరియంట్లు తీవ్రమైనవిగా వర్గీకరించబడలేదని కూడా ఆయన క్లియర్ గా స్పష్టం చేశారు. అదే నేను కూడా చెప్తున్నాను. ఎస్, మనము జాగ్రత్తలు పాటించాల్సి, ఏ ఫ్లూ లాంటివి సీజనల్ గా వచ్చే వ్యాధులు వస్తూ ఉంటాయి కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. బట్ జాగ్రత్తలు అయితే వెరీ ఇంపార్టెంట్ అని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటి వల్ల మనకి ఎలాంటి హానికరం అయితే ఉండదు. బట్ జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా పాటించాలి. మేం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాం. ప్రస్తుతానికి ప్రజలు పరిస్థితిని కూడా గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి, కానీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని కూడా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిపుణుల సూచనల మేరకు తగిన జాగ్రత్తలు పాటిస్తూ కోవిడ్ వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలు సహకరించాలని కూడా అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎస్, కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా మహమ్మారి ప్రపంచం మొత్తం కమ్మేసినప్పుడు మనం ఎంత అలర్ట్ గా ఉన్నాం. అలాంటి రోజులు, లాక్డౌన్ రోజులను కూడా మనం చూసాం. చాలా గడ్డు పరిస్థితులు చూసాం. అలాంటి పరిస్థితులు లేకుండా ప్రికాషన్స్ అన్ని కూడా మనమే తీసుకోవాలి. మనం తీసుకుంటేనే కరోనా లాంటివి మన దరి చేరవు. ఎలాగో మనం మాన్సూన్లోకి వచ్చాం కాబట్టి ఫ్లూ లాంటివి వస్తే సీజనల్ వ్యాధులు వస్తూనే ఉంటాయి. పిల్లలు కానీ గర్భిణీలు కానీ చాలా జాగ్రత్తలు వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటూనే కూడా చాలా జాగ్రత్తలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఇమ్యూనిటీ మనం పెంచుకోవడానికి కొంచెం నిమ్మజాతికి సంబంధించిన ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. వాటికి సంబంధించిన చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు సప్లిమెంట్స్ తీసుకుంటేనే, కొంచెం హెల్తీ ఫుడ్ తీసుకుంటే, ఇమ్యూనిటీ బూస్టర్ మన బాడీలో ఉంటే కనుక కరోనా మనల్ని ఏం చేయలేదు. ఇలాంటి ఒమిక్రాన్ లాంటివి మనం చాలా దాటుకొని వచ్చాం కాబట్టి ఇలాంటి ఉప వేరియంట్స్ వస్తూనే ఉంటాయి, పుట్టుకొస్తూనే ఉంటాయని చెప్తున్నారు. ఆల్రెడీ మనం వ్యాక్సిన్స్ వేసుకున్నాం కాబట్టి ఎలాంటి భయాలు అవసరం లేదని కూడా చెప్తున్నారు. మనం మానసికంగా ధైర్యంగా ఉంటే కరోనా లాంటివి ఎదుర్కోవచ్చని కూడా డాక్టర్లు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.